అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గుర్తుండిపోయే సంఘటన జరిగే రోజు, అది మంచి అయినా చెడైనా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాదు, నేతల తలరాతలను కూడా మార్చివేసేలాగా ఒక సంఘటన ఆవిష్కృతమైన రోజు సెప్టెంబర్ 9. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం అదే సెప్టెంబర్ 9 రాష్ట్రంలో కూటమి అనేది ఏర్పడటానికి తొలి అడుగుగా నిలిచిన రోజు. నాటి అధికార పార్టీ అధపాతాళానికి పడిపోయేలా చేసినటువంటి రోజు మనందరికీ తెలిసిందే. సరిగ్గా 2 సంవత్సరాల క్రితము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, ఆయనకు సంఘీభావం తెలపాలి అని చెప్పని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు విమాన మార్గంలో వెళ్ళాలనుకోవడం, దానికి అప్పటి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టడంతో రోడ్డు మార్గానైనా సరే వెళ్ళాలని నిర్ణయించుకొని తన క్యాన్వాయ్తో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలని చూశారు. కానీ అప్పటి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలోకి అడుగు పెట్టకుండా చూడాలి అని చెప్పని పోలీసులతో అర్ధరాత్రి పూట గరికిపాడు టోల్గేట్ దగ్గర చేసినటువంటి నిరంకుశత్వ చర్య నేటికి ఏనాటికి కూడా రాష్ట్ర రాజకీయాల్లో మర్చిపోలేని ఘటనగా అయితే మిగిలిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడము, ఈ చర్యని పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తూ అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆయన తన యొక్క కారు దిగి నడి రోడ్డు మీదే పొడుకుని ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని, నిరంకుశత్వటువంటి పాలనని తెలియచేసేలాగా రోడ్డు మీద పడుకుని నిరసన అయితే తెలిపారు. ఈ ఘటనతో ఒక ప్రజానాయకుడిని ఇలా అర్ధరాత్రి వేళ ఆయన రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా చేయడం అనేది అప్పటి ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రజల్లో మరింత బలంగా వెళ్ళేలా చేసింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి సమస్య మాత్రమే కాదు, యావత్ ప్రజాస్వామ్యాన్ని కూడా కూనీ చేసేటువంటి చర్యగా నిలిచిపోయింది. ఇక అర్ధరాత్రి పూట పసిబిడ్డలను వేసుకుని కూడా జన సైనికులు కొన్ని వేల మంది నడి రోడ్డు మీద జోరు వాణను కూడా లెక్క చేయకుండా తమ పార్టీ అధినేతని, ఆ నాయకుడికి మద్దతుగా నిలబడటం కోసం వచ్చిన తీరు జనసేన పార్టీ చరిత్రలోనే జన సైనికుల యొక్క నిబద్ధతకు నిలువుటద్దం పట్టేలా చేసింది. ఇక ఈ ఘటన తర్వాత పోలీసులు పవన్ కళ్యాణ్ గారిని, మనోహర్ గారిని వీళ్ళిద్దరినీ కూడా తమ కారులో ఎక్కించుకోవడం, విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిందే. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారో లేదో ఇప్పటికీ ఆ విజువల్ అనేది మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నారా లోకేష్ గారు, మరో పక్క బాలకృష్ణ, వీళ్ళ ముగ్గురు కలిసి వచ్చినటువంటి విజువల్స్ నిజంగా అప్పటి టీడీపీ తమ్ముళ్ళకైతే కావచ్చు, లేకపోతే జన సైనికులకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకైతే కావచ్చు ఎంతో ఒక భరోసా ఇచ్చేలాగా అయితే ఆ వీడియో అప్పుడు సంచలనంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగానే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ 3 కలిసి కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అని చెప్పడానికి తొలి అడుగు పడిన రోజే ఆ సెప్టెంబర్ 9. కట్ చేస్తే 2024లో కూటమి గ్రాండ్ సక్సెస్ సాధించింది. నాటి అధికార పార్టీ అధపాతాళానికి పడిపోయింది. ఎవరినైతే ఆంధ్రాలోకి అడుగు పెట్టకూడదని చూశారో అదే అతను సాక్షాత్తు దేశ ప్రధాని చేత ఆంధ్ర ఆంధీ అని చెప్పని పిలిపించుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా గర్వపడేలాగా దేశం మొత్తం కూడా తిరుగుతున్నారు. సో ఏదేమైనప్పటికీ అప్పటి అధికార పార్టీ నేతలకైతే కావచ్చు, ప్రస్తుత కూటమి నేతలకైతే కావచ్చు, ఈ సెప్టెంబర్ 9 అనేది ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా రాష్ట్ర రాజకీయాల్లో నిలిచిపోయింది అంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.